మార్చొద్దంటూ తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ టికెట్ దందా, బ్లాక్ మార్కెట్ వ్యవస్థపై నిలదీశారు. తెలంగాణ క్రీడాకారుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపైన ధ్వజమెత్తారు. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులు ఉన్నప్పటికీ విదేశ ఆటగాళ్లపై కోట్ల రూపాయల ఖర్చు చేయడం బాధిస్తోందన్నారు. అభిమానుల ప్రేమను ఏటీఎంలా వాడుకోవద్దంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రికెట్ ఆటగాళ్ళు ట్రైనింగ్ పోండి ఐపీఎల్ లాంటి మ్యాచ్లలో ఆడే దమ్మున్నా కానీ కనీసం వాడు గుర్తించకుండా ఎక్కడెక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళి బయటి దేశాలకు వెళ్ళి తీసుకొచ్చేసేసి ఐపీఎల్ మ్యాచ్ పేరు మీద మా తెలంగాణలో మా ఉప్పల్ స్టేడియంలో ఆడిపోయడం అనేది ఇది మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి మాకు కూడా దురదృష్టకరంగా మేము భావిస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కోట్ల రూపాయల దండలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈ టిక్కెట్లను మొత్తం కూడా దోపిడీ చేసి ఒక క్రికెట్ అభిమానికి ఒక 2000 టికెట్ దొరుకుతుందేమో అని చెప్పి లైన్ కట్టి ఆన్లైన్లో దోలాడితే కూడా ఎక్కడ కూడా ఎత్తికిన 5 నిమిషాలలోనే మొత్తం దందా చేసేటువంటి బ్రోకర్ గాల చేతికి వెళ్ళేసి ఈ బ్రోకర్ గారు మొత్తం కూడా 2000 టికెట్ని 8000, 9000, 10,000 అట్లాగే 20,000 టికెట్ 40,000, 50,000 టికెట్లని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టేసి ఒక గంట సేపు యాప్లో టికెట్లు పెట్టి గంటల నుంచి టికెట్లు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఈ రోజే తెలిసి ఎస్ఆర్హెచ్ ఇన్ఛార్జ్ టికెట్ ఇన్ఛార్జ్ శర్వానందన్ అనే వ్యక్తిని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకపోయారట. ఎందుకు ఎత్తుకపోయారంటే టికెట్లు వెబ్సైట్లు అయిపోయాయని చెప్పేసి వీళ్ళు వేరే ప్రైవేట్ లింకుల ద్వారా లక్షలలో వేలలో టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. అసలు విక్రయించే చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది ఎస్ఆర్హెచ్ యజమాని సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జమిని కిరణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నిర్వహించేటువంటి హెచ్సిఏ ఇప్పుడు ఇక్కడ ఫ్రాంచైజీ మధ్యలో హెచ్సిఏ మధ్యలో పారదర్శకత ఉందా? అసలు బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యక్తుల చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది అసలు సైబర్ సెల్ ద్వారా పోలీసుల ద్వారా ఎడ్యుకేషన్ నమోదు చేసినారు. ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం టికెట్లని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టి పశ్చిమ